ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ క్లాసెస్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఈ వీడియో ద్వారా ఒక నోటిఫికేషన్ గురించి చెప్పబోతున్నాను. అదేంటంటే మనకి నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ గురించి అనమాట నోటిఫికేషన్. సో నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. ఇది వచ్చేసి 6th క్లాస్ వాళ్ళకి. సో అంటే మీరు 5th పాస్ అయ్యి మీరు 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయడానికి ఏంటంటే వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో నోటిఫికేషన్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి July 29th, 2025 అండి. నెక్స్ట్ ఈ ఎగ్జామ్ వచ్చేసి 2 ఫేజులుగా జరుగుతుందన్నమాట. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి December 13న జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ ఫేజ్ వచ్చేసి April 11వ తారీఖు 2026లో జరుగుతుంది. సో అసలు చాలామందికి నవోదయ ఎగ్జామ్ అనేది ఎందుకు ఏంటి అనేది కూడా అడుగుతూ ఉంటారు. సో దీని బెనిఫిట్స్ కూడా చెప్తానన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మీకు ఎగ్జామ్ స్ట్రక్చర్ ఇవన్నీ కూడా మీకు ఒక లాంగ్ వీడియోలో చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూసుకుంటే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంది. సో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ నోటిఫికేషన్ లాస్ట్ది నోటిఫికేషన్ అనమాట. సో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ నోటిఫికేషన్ గురించి డైరెక్ట్గా ఇచ్చారన్నమాట. క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ అని ఇచ్చారు కదా. సో దాని మీద క్లిక్ చేసి మనం రిజిస్టర్ అవ్వాలి. సో ఇక్కడ సేలియంట్ ఫ్యూచర్స్ అని ఇచ్చారు చూడండి. సో ఇక్కడ సేలియంట్ ఫ్యూచర్స్ ఏంటి అంటే కనుక ఫ్రీ ఎడ్యుకేషన్ అనమాట. ఓకే, సో మీరు ఈ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే కనుక మీకు 12th స్టాండర్డ్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు వీళ్ళు. సో ఇది మాత్రం ఏంటంటే సేలియంట్ ఫ్యూచర్ అనమాట. అదే ఒక సేలియంట్ ఫ్యూచర్ అంటే మంచి ఫ్యూచర్ అనమాట. సో మీకు హాస్టల్ ఫీజు, బుక్స్, నెక్స్ట్ ట్యూషన్ ఫీజు ఇవన్నీ కూడా గవర్నమెంటే భరిస్తుంది అన్నమాట. ఓకే, సో మీ అందరూ కూడా ఈ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను అన్నమాట, ఈ వెబ్సైట్ లింక్. దాని ద్వారా కూడా వెళ్ళచ్చు, లేదంటే గూగుల్లో డైరెక్ట్గా నవోదయ అని కొడితే కనుక వస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.